తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం మారుతోంది. తమిళగ వెట్రి కలగం టీవీకే పార్టీతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విజయ్ తన వ్యూహాలతోనే కాదు, తన వ్యక్తిగత నిర్ణయాలతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా నటి త్రిష విషయంలో విజయ్ అనుసరిస్తున్న స్పష్టమైన వైఖరి రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది. రూమర్లు ఎంతగా ముదిరినా ఆయన త్రిషను దూరం పెట్టలేదు సరికదా, మరింత దగ్గరయ్యారు. రాజకీయంగా లాభమా నష్టమా అని కూడా చూసుకోకుండా తన సన్నిహిత్యాన్ని బహిర్గతం చేశారు. విజయ్ భార్య సంగీత నుంచి ఆరోపణలు వచ్చిన మరుసటి రోజే ఆయన ఏమాత్రం తడబడకుండా త్రిషతో కలిసి ఒక వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇది కేవలం స్నేహం మాత్రమే కాదని, ఆమె తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని విజయ్ చెప్పకనే చెప్పారు. ఆనాటి నుంచి వరుసగా జరిగిన సంఘటనలు వారిద్దరి సాన్నిహిత్యాన్ని అందరికీ తెలిసేలా చేశాయి. ఎన్నికల కౌంటింగ్ రోజున త్రిష తిరుపతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయ్ విజయం ఖరారవ్వగానే నేరుగా ఆయన ఇంటికి వెళ్లి అభినందించారు. విజయ్ ప్రమాణ స్వీకారం రోజు త్రిష ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. వచ్చిన వారిని విజయ్ తరఫున పలకరించారు. ఈ సంఘటనలు వీరిద్దరి మధ్య అనుబంధం ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. విజయ్ క్రైస్తవుడు, త్రిష హిందూ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయినప్పటికీ మతాలకు అతీతంగా వీరిద్దరి కలయిక పార్టీకి కలిసి వస్తుందని కార్యకర్తలు భావిస్తున్నారు. గతంలో తమిళనాడును ఏలిన లెజెండరీ జోడీ ఎంజీఆర్ జయలలిత తరహాలోనే త్రిష కూడా విజయ్కి ఒక లక్కీ చార్మ్ అని, పార్టీ బలోపేతానికి ఆమె సేవలు ఉపయోగపడతాయని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాణ స్వీకార రోజున కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచిన త్రిష భవిష్యత్తులో టీవీకే పార్టీలో కీలక పాత్ర పోషించబోతోందనేది ఇప్పుడు బహిరంగ రహస్యం. త్రిష త్వరలోనే పార్టీలో కూడా చేరుతోందని, అధికారంలో కూడా పాలు పంచుకుంటోందనే వార్తలు వస్తున్నాయి.